హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? జేఎంఎస్ వరల్డ్ ఛానల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనము చాలా సింపుల్ డిజైన్ చూద్దామండి. సో ఇక్కడ మనం థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఫస్ట్ మనం దానికి బేస్ బ్యాంగిల్ వచ్చి ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకున్నామండి. ఫ్లాట్ బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ని వ్రాప్ చేసాము. సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసిన తర్వాత ఈ కుందన్స్ అంతా నాకు ఇంటి దగ్గరే ఒక మార్వాడి షాప్లో 30 రూపీస్ ప్యాకెట్స్ ఉంటే నేను అక్కడ తీసుకొచ్చాను. ఒక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఈ గ్లాస్ ఉంది కదండి, గోల్డ్ కలర్ అది అదొకటి. దెన్ ఈ కుందన్స్ రౌండ్ కలరు ఇది తీసుకొచ్చానండి, చిన్న ప్యాకెట్స్. సో మనమే ఇంట్లో ట్రై చేద్దాము. రేపు నెక్స్ట్ మంత్ ఇది శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మనమే ట్రై చేద్దాము ఇంట్లోనని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. చాలా నీట్గా వచ్చిందండి. ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ మెయిన్ టెక్నిక్ ఏంటంటే, మీరు థ్రెడ్ వ్రాపింగ్ చేస్తారు కదా, వ్రాపింగ్ చేసేటప్పుడు చాలా టైట్గా నీట్గా వ్రాప్ చేసుకున్నారు అని అంటే ఇంకా బ్యాంగిల్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఆ వ్రాపింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే, మనం ఏ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాం ముందుగానే చూసుకొని ఆ థ్రెడ్కి ఏ కలర్ కుందన్స్ కానీ మనం పెట్టుకున్న ఈ కుందన్స్ బీడ్స్ అవి యూస్ చేస్తాం కదా, ఇది ఏది సెట్ అవుతుందో ముందుగానే ఆ ప్యాటర్న్ మనం కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత మనము స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ గ్లూ యూస్ చేసుకుంటూ మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళాం అంతే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుందండి. రిటర్న్ గిఫ్ట్ ఐడియాకి ఇవి మనం ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. మనం తాంబూలం అవి ఇస్తాం కదండి, తాంబూలం ఇచ్చేటప్పుడు పెట్టి ఇవ్వచ్చు ఇవంతాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనకు కావాల్సింది మనం ఏ డిజైన్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ పెట్టాలనో దానికి కావాల్సిన మెటీరియల్ అంటే కుందన్స్ కానీ బీడ్స్ కానీ ఇవి కావాల్సి వస్తుంది. అండ్ ఏ కలర్ థ్రెడ్ యూస్ చేస్తే ఆ కలర్ థ్రెడ్. ఇంకా బ్యాంగిల్స్ వస్తామో మనకి కావాల్సిన సైజ్ మైట్ బి అది 1 కట్ కావచ్చు, 2 కట్ కావచ్చు, 4 కట్ కావచ్చు, 6 కట్ కావచ్చు. సో ఇక్కడ మాత్రం నేను 4 కట్ బ్యాంగిల్ తీసుకునింది. సో ఇలాంటి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ మనమే మన ఇంట్లోనే చేసుకున్నామంటే మనకి ఇచ్చేటప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఓకే, మనమే చేసాం, మన హ్యాండ్తో చేసింది కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది మనం బయట కొన్ని ఇచ్చేదానికంటే కూడా. సో ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి దీన్ని. ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ మెన్షన్ చేయండి. ఓకేనా? సరే, మిగతా ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ఇప్పుడు. చూసారు కదండి ఎంత చక్కగా సింపుల్ డిజైన్ వచ్చిందో. సో ఈ 4 బ్యాంగిల్స్ చూడండి, ఇలాగే కొన్ని బ్యాంగిల్స్ కూడా చేసి ఉంచాను. సో ఇవంతా నెక్స్ట్ మంత్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం తయారు చేస్తున్నానండి. చూసారు కదండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.